హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచా యూట్యూబ్ ఛానల్. చెన్నై సూపర్ కింగ్ వర్సెస్ ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్ 20 పరుగుల తేడాతో అద్భుతమైన విజయం సాధించడం జరిగింది. చెన్నై ఈ విజయంలో మాత్రమైతే 4 ప్లేయర్లు కీలకంగా పోషించడం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ముంబై ఇండియన్స్లో వచ్చేసరికి 2 ప్లేయర్లు అద్భుతంగా రాణించడం చెప్పుకోవచ్చు. మ్యాచ్ గురించి పూర్తి రివ్యూ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఐపీఎల్ 2024లో మ్యాచ్ నెంబర్ 29 ముంబై ఇండియన్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్ మధ్య వాంకడే వేదిక ఈ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో వచ్చేసరికి చెన్నై సూపర్ కింగ్ 20 పరుగుల తేడాతోని అద్భుతమైన విజయం అయితే సాధించిందని చెప్పుకోవచ్చు. చెన్నై సూపర్ కింగ్ విజయంలో వచ్చేసరికి మతీషా పతిరానా, ఎంఎస్ ధోని, శివం దుబే, రుతురాజ్ గైక్వాడ్ కీలకంగా పోషించడం జరిగింది. ముఖ్యంగా చివరిలో వచ్చేసరికి మహేంద్ర సింగ్ ధోని ఆడిన 4 బాల్లే కానీ మ్యాచ్ మొత్తం హైలైట్ అని చెప్పుకోవచ్చు. 4 బాల్లో 3 సిక్స్లు 2 రన్స్ రావడం జరిగింది. ఓవరాల్గా 4 బాల్లో మహేంద్ర సింగ్ ధోని వచ్చేసరికి 20 పరుగులు చేయడం జరిగింది. ఈ 20 పరుగులు చేయడంతోనే చెన్నై సూపర్ కింగ్ 20 పరుగుల తేడాతోనే గెలుపొందడం జరిగింది. మహేంద్ర సింగ్ ధోని రాకపోతే మాత్రం అయితే చెన్నై పరిస్థితి ఒక రకంగా ఉండేది. మహేంద్ర సింగ్ ధోని చివరిలో 4 బంతులు ఆడిన 20 రన్స్ తేడాతోనే చెన్నై సూపర్ కింగ్ అద్భుతంగా విజయం సాధించిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ మ్యాచ్లో వచ్చేసరికి రుతురాజ్ గైక్వాడ్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడడం జరిగింది. కేవలం 40 బంతుల్లోనే 69 పరుగులు చేయడం జరిగింది. 5 4లు 5 సిక్సర్లతో రుతురాజ్ గైక్వాడ్ రాణించడం జరిగింది. రుతురాజ్ గైక్వాడ్ బ్యాటింగ్లో మాత్రం స్లోగానే స్టార్ట్ చేసినా కానీ పోయినా కొద్దిగా అయితే స్ట్రైక్ రేట్ పెంచుకుంటూ పోవడం జరిగింది. అతను తోడుగా శివం దుబే వచ్చేసరికి 38 బంతుల్లోనే 66 పరుగులు చేయడం జరిగింది. 10 పోలు 2 భారీ సిక్సర్లతో రాణించడం జరిగింది. వీళ్ళిద్దరు స్ట్రైక్ రేట్ చూసుకుంటే 170+ స్ట్రైక్ రేట్తో వీళ్ళిద్దరు ఆడడం జరిగింది. మిడిల్ ఓవర్లో వచ్చేసరికి చెన్నై సూపర్ కింగ్ అద్భుతంగా రాణించడం జరిగింది. డెత్ ఓవర్లో కొంత ఇబ్బంది పడ్డా కానీ చెన్నై సూపర్ కింగ్ మిడిల్ ఓవర్లో అద్భుతంగా రాణించడం జరిగింది. అదేవిధంగా చివరిలో ఓవర్ మహేంద్ర సింగ్ ధోని మెరుపు ఇన్నింగ్స్తోని చెన్నై సూపర్ కింగ్ నిర్ణీత 20 ఓవర్లో 206 పరుగులు చేయడం జరిగింది. 4 వికెట్లు కోల్పోయి ఈ మ్యాచ్లో వచ్చేసరికి చెన్నై సూపర్ కింగ్ కొన్ని ప్రయోగాలు మాత్రమైతే చేయడం జరిగింది. అజింక్య రహానేకు ఓపెనర్గా పంపించడం జరిగింది. కాకపోతే ఓపెనింగ్ పొజిషన్లో అంతగా అయితే రాణించలేకపోయాడు అజింక్య రహానే. హోమ్ గ్రౌండ్ కావడంతో పంపించారా లేకపోతే రుతురాజ్ గైక్వాడ్కి ఏమన్నా అయిందనే విషయం అయితే క్లారిటీ అయితే లేదు. ఓపెనింగ్ పొజిషన్లో అజింక్య రహానే రావడం జరిగింది. అజింక్య రహానే కేవలం 5 పరుగులనే అవుట్ అవ్వడం జరిగింది. రవీంద్ర వచ్చేసరికి మ్యాచ్లో మరోసారి నిరాశపరిచాడని చెప్పుకోవచ్చు. కేవలం 21 పరుగుల వద్దనే అవుట్ అవ్వడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే చెన్నై సూపర్ కింగ్ ఈ మ్యాచ్లో వచ్చేసరికి బౌలింగ్లో కానీ బ్యాటింగ్లో కానీ సమిష్టిగా రాణించడంతోనే విజయం దక్కింది అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా 17th ఓవర్, 18th ఓవర్, 19th ఓవర్, 20 4 ఓవర్లు మాత్రమైతే చాలా బాగా వేశారు చెప్పుకోవచ్చు. మనీష్ పాండే కానీ, శార్దుల్ ఠాకూర్ కానీ, మతీషా పతిరానా కానీ, ముస్తాఫిజుర్ రహమాన్ కానీ 4 ఓవర్లు మాత్రమైతే చాలా టైట్గా వేయడంతోనే ముంబై ఇండియన్స్ ఓటమికి అయితే ఖరారు అయిపోయిందని చెప్పుకోవచ్చు. అయితే మ్యాచ్లో కీలక మలుపు ఏంటంటే తిలక్ వర్మ వికెట్ కోల్పోవడమే మ్యాచ్ మొత్తం కీలకంగా మారిందని చెప్పుకోవచ్చు. తిలక్ వర్మ, రోహిత్ శర్మ అద్భుతమైన ఫామ్లో కొనసాగుతుంది. ఇద్దరు మాత్రమైతే భీకరంగా ఆడుతున్న సమయంలో మతీషా పతిరానా వీరిద్దరిని అయితే విడదీయడం జరిగింది. కీలక సమయంలో మతీషా పతిరానా తిలక్ వర్మ వికెట్ తీయడంతోనే చెన్నై సూపర్ కింగ్ మ్యాచ్ వైపు అయితే మళ్ళింది. గెలుపు మ్యాచ్ మాత్రమైతే తిలక్ వర్మ వచ్చేసరికి 20 బంతుల్లో 31 పరుగులు చేసి అవుట్ అవడం జరిగింది. ఇదే మ్యాచ్కి ముంబై ఇండియన్స్ ఓడిపోవడానికి కీలక కారణం మ్యాచ్ టర్నింగ్ కూడా ఇక్కడనే జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా మరొక ప్లేయర్ వచ్చేసరికి రోహిత్ శర్మ ఈ మ్యాచ్లో అద్భుతమైన సెంచరీతో రాణించడం జరిగింది. సెంచరీ చేసినా కానీ ముంబై ఇండియన్స్ అయితే గెలవలేకపోయింది. ఎందుకంటే చివరిలో చెన్నై సూపర్ కింగ్ అద్భుతమైన బౌలింగ్ వేయడంతో రన్ రేట్ పెరిగిపోవడం జరిగింది. ఏ దశలోనూ ఏ కోణంలోనూ రోహిత్ శర్మకు మాత్రమైతే చివరి ఓవర్లో స్ట్రైకింగ్ రాకుండా మరి చెన్నై సూపర్ కింగ్ బౌలర్ మాత్రమైతే అద్భుతమైన ప్లానింగ్ ప్రకారంతోనే చేయడం జరిగింది. చివరిలో 4 ఓవర్లో రోహిత్ శర్మకు అనుకున్నంత స్థాయిలో స్ట్రైకింగ్ రాకపోవడం జరిగింది. ఒకవేళ స్ట్రైకింగ్ వచ్చినా కానీ చెన్నై బౌలర్ అద్భుతంగా రాణించడంతోనే విజయం దక్కిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రోహిత్ శర్మ ఈ మ్యాచ్లో సూపర్ సెంచరీతోనే రాణించడం జరిగింది. కేవలం 63 బంతుల్లోనూ 105 పరుగులు చేయడం జరిగింది. అందులో 11 ఫోర్లు 5 భారీ సిక్సర్లతో రాణించినా కానీ ముంబై ఓటమి ఖరారు అయిపోయిందని చెప్పుకోవచ్చు. చివరిలో ఓవర్లో అయితే మ్యాచ్లో వచ్చేసరికి ముంబై ఇండియన్స్ బ్యాటర్లు అయితే పూర్తిగా విఫలం అవ్వడం జరిగింది. సూర్యకుమార్ యాదవ్ డకౌట్గా వెనుదిరగడం జరిగింది. హార్దిక్ పాండ్యా కేవలం 2 పరుగులే చేయడం జరిగింది. టీమ్ డేవిడ్ 13 పరుగులు, రొమారియో షెఫర్డ్ 1 పరుగుకి అవుట్ అవ్వడం జరిగింది. త్వరగానే వికెట్లు తీయడంతోనే చెన్నై సూపర్ కింగ్ విజయం దక్కిందని చెప్పుకోవచ్చు. మ్యాచ్లో
రోహిత్ శర్మ తప్ప మిగతా బ్యాటర్లు అనుకున్నంత స్థాయిలో రాణించలేకపోయారు. ప్రధాన ఓటమికి అయితే ముంబై ఇండియన్స్ ఓటమి ప్రధాన కారణం హార్దిక్ పాండ్యా అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అటు బౌలింగ్లోనూ విఫలమయ్యాడు, అటు కెప్టెన్సీలోనూ విఫలమయ్యాడు, అదేవిధంగా బ్యాటింగ్లో కూడా విఫలమయ్యాడు. 3 విభాగాల్లోనూ హార్దిక్ పాండ్యా విఫలం అవడం జరిగింది. ముఖ్యంగా హార్దిక్ పాండ్యా డెత్ ఓవర్లో బౌలింగ్ అయితే చాలా దరిద్రంగా వేశాడని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా 20 ఓవర్ వచ్చేసరికి మహేంద్ర సింగ్ ధోని బ్యాటింగ్ చేస్తున్న సమయంలో హార్దిక్ పాండ్యా బౌలింగ్ చేయడం చాలా దరిద్రమైన నిర్ణయం అని చెప్పుకోవచ్చు. అతని ప్లేస్లో వచ్చేసరికి ఆకాష్ మద్వాల్ కానీ, అదేవిధంగా రొమారియో షెఫర్డ్ కానీ వంటి డెత్ బౌలర్ ఉన్నా కానీ హార్దిక్ పాండ్యానే బౌలింగ్ చేయడం ముంబై ఓటమికి ప్రధాన కారణమైందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా బ్యాటింగ్ పొజిషన్లో వచ్చేసరికి హార్దిక్ పాండ్యా కేవలం 2 పరుగుల వద్దనే అవుట్ అవ్వడం జరిగింది. తుషార్ దేశ్పాండే బౌలింగ్లో హార్దిక్ పాండ్యా అవుట్ అవ్వడం జరిగింది. హార్దిక్ పాండ్యా ఈ మ్యాచ్లో రాణించకపోవడంతోనే ముంబై ఓటమికి ప్రధాన కారణం కూడా అయ్యడం జరిగింది. అదేవిధంగా ముంబై బౌలర్ల విషయానికి వచ్చినట్లయితే జస్ప్రీత్ బుమ్రా తప్ప మిగతా బౌలర్ ఎవరు కూడా ఆశించే స్థాయిలో రాణించలేకపోయారు. అదేవిధంగా గెరాల్డ్ కోల్టేజ్ వచ్చేసరికి ఈ మ్యాచ్లో 4 ఓవర్లు వేసి 30 పరుగులు వచ్చి ఒక వికెట్ తీయడం జరిగింది. మహమ్మద్ నబీ కూడా బాగానే వేసాడు. ఈ మ్యాచ్లో వచ్చేసరికి 3 ఓవర్లు వేసి 19 పరుగులు ఇచ్చడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే బౌలర్లు మంచిగానే రాణించడం జరిగింది. కాకపోతే బ్యాటర్లు అనుకున్నంత స్థాయిలో రాణించకపోవడంతో ఈ మ్యాచ్లో ఓటమి అయితే చూడడం జరిగింది ముంబై ఇండియన్స్ మాత్రం అయితే. అదేవిధంగా చెన్నై సూపర్ కింగ్ బౌలింగ్ విషయానికి వచ్చినట్లయితే చెన్నై సూపర్ కింగ్లో 5 బౌలర్లు వేయడం జరిగింది. 5 బౌలర్ సమిష్టిగా రాణించడంతోనే విజయం దక్కిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మతీషా పత్రాన మాత్రం అయితే 4 ఓవర్లు ఇచ్చి కేవలం 28 పరుగులు ఇచ్చి 4 కీలకమైన వికెట్లు తీయడం జరిగింది. మతీషా పత్రాన 4 కీలకమైన వికెట్లు కీలక సమయంలో తీయడంతోనే విజయం దక్కిందని చెప్పుకోవచ్చు. అతనితో పాటు తుషార్ దేశ్పాండే వచ్చేసరికి 4 ఓవర్లు వచ్చి కేవలం 29 రన్స్ ఇచ్చి ఒక వికెట్ తీయడం జరిగింది. తుషార్ దేశ్పాండే మాత్రమైతే ఈ మ్యాచ్లో అద్భుతంగా బౌలింగ్ వేయడం జరిగింది. అతనితో పాటు షాదుల్ ఠాగూర్, హఫీజర్ రహమాన్. ఓవరాల్గా చూసుకుంటే చెన్నై సూపర్ కింగ్ బౌలింగ్ లైనప్ అయితే చాలా బాగా వేశారు. ముంబై ఓటమికి ప్రధాన కారణం హార్దిక్ పాండ్యా అయితే చెన్నై సూపర్ కింగ్ గెలుపుకు ప్రధాన కారణం అయితే చెన్నై సూపర్ కింగ్ బౌలర్స్ అని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా చూసుకుంటే ఈ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్ అటు బ్యాటింగ్లో కానీ ఇటు బౌలింగ్లో కానీ సమిష్టిగా రాణించడంతో విజయం దక్కిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్ విజయంలో వచ్చేసరికి మహేంద్ర సింగ్ ధోని 20 పరుగులే కీలకంగా మారాయని చెప్పుకోవచ్చు. అదేవిధంగా బౌలింగ్ పొజిషన్లో వచ్చేసరికి ముస్తఫిజర్ రహమాన్ కానీ మతీషా పత్రాన ఎక్సలెంట్గా బౌలింగ్ చేయడం జరిగింది. బ్యాటింగ్లో వచ్చేసరికి రుతురాజ్ గైక్వాడ్ కానీ శుభం దుబే కానీ అద్భుతంగా బ్యాటింగ్ చేయడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే చెన్నై సూపర్ కింగ్ అటు బ్యాటింగ్లో కానీ ఇటు బౌలింగ్లో కానీ అద్భుతంగా రాణించడంతో విజయం దక్కింది. విజయంతో చెన్నై సూపర్ కింగ్ 4 విజయాలతో 8 పాయింట్లతో దూసుకొని పోతుంది. పాయింట్ పట్టికలో వచ్చేసరికి 3వ ప్లేస్లో కొనసాగుతుంది 8 పాయింట్లతోటి. ముంబై ఇండియన్స్ విషయానికి వచ్చినట్లయితే 6 మ్యాచ్లు కేవలం 2 మ్యాచ్లే గెలిచి 4 పాయింట్లతో 8వ స్థానంలో కొనసాగుతుంది. మరి తదుపరి జరిగే మ్యాచ్లో ముంబై ఇండియన్స్ ఎలా రాణిస్తుంది, ఏ విధంగా రాణిస్తుంది అయితే చూడాలి. చెన్నై సూపర్ కింగ్ తదుపరి మ్యాచ్లో అద్భుతంగా రాణించాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. అంతవరకు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్ శంభో శంకర. థ్యాంక్ యూ.